ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చినప్పటికీ మెలటోనిన్ అండి. ఈ మెలటోనిన్ అనేది ఏంటంటే స్లీప్ హార్మోన్ అంటామండి. దీన్నే డార్క్నెస్ హార్మోన్ అని కూడా అంటాం. ఎందుకు అని అంటే సాయంత్రం అయ్యే కొద్దీ చీకటి పడే కొద్దీ హార్మోన్ ఉత్పత్తులు ఒంట్లో పెరుగుతాయి. ఉదయం మాటలు ఏంటంటే ఈ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోతూ వస్తాయి. మెలటోనిన్ బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఉపయోగం అని అంటే కనుక స్లీప్ సైకిల్ బెటర్గా మేనేజ్ అవుతుందండి. మెలటోనిన్ హార్మోన్ వల్లనే మనం ఏ టైం పడుకుంటున్నాం, ఏ టైం మత్తు వస్తుంది, ఏ టైంకి లేవాలి, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి బాడీకి. ఈ హార్మోన్ ఉత్పత్తులు తగ్గిపోతే లక్షణాలు ఎలా ఉంటాయండి అని చాలా మందికి ఉండే డౌట్. నిద్ర పట్టకపోవడం, కలత నిద్ర పట్టడం, మధ్యలో ఏ కారణం లేకుండా మెలకు వచ్చేయడం, డిప్రెషన్కి లోనవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇవి బాడీలో ఉత్పత్తులు పెరగాలి అని అంటే ఏం చేయాలి అన్నది చాలా మందికి మళ్ళీ డౌట్ ఉంటుందండి. చీకటిగా ఉన్న గదిలో పడుకోవడం, ఈ సాయంత్రం అయ్యేటప్పటికి కాఫీ తాగడం తగ్గించేసేయడం, స్క్రీన్ చూడడం కనీసం ఒక గంట అరగంట ముందు పడుకునే ముందు కనుక మనం ఆపేయగలిగితే ఖచ్చితంగా మెలటోనిన్ హార్మోన్ అన్నది ఇంకా బలంగా ఉత్పత్తి అవుతుంది బాడీలో. ఎక్సర్సైజ్ ఒకటి, ఉదయం మాటలు సన్లైట్ తగలడం. సన్లైట్ ఒక 15 నిమిషాలన్నా మనకు తగిలితే ఉదయం మాటలు మెలటోనిన్ సెక్రీషన్స్ తగ్గి నైట్ టైమ్ సెక్రీషన్స్ క్వాలిటీగా పెరుగుతాయండి. అవి కాకుండా ఆహారంలో ఏమైనా ఉంటాయా అని అంటే కనుక ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా కూడా మనకి మెలటోనిన్ సెక్రీషన్స్ బాగుంటాయి. ఏవేంటంటే అంటే పాలు, కోడిగుడ్డు, మటన్, చికెన్, ఫిష్. కెమామిలా టీ అన్నది బయట గ్రీన్ టీ లాంటిది దొరుకుతుంది. ఇది డిప్ టీ కింద వాడుకుంటూ రోజు రాత్రి తీసుకోగలిగినా కూడా మన మెలటోనిన్ సెక్రీషన్స్ బెటర్ అవుతాయండి.